హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలను నగర పంచాయతీలు పురపాలక సంస్థలుగా మార్చే అంశంపై మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 15,000 పైగా జనాభా ఉన్న గ్రామాలను పురపాలికలుగా మారుస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, సంగారెడ్డి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే పురపాలిక సంస్థల్లో 2 సంవత్సరాల వరకు పన్ను పెంపు ఉందని చెప్పారు కేటీఆర్. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు లోపల 167 గ్రామాలు ఉన్నాయని, వాటి భౌగోళిక పరిస్థితులు, జనాభాను బట్టి నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలను నగర పంచాయతీలు పురపాలక సంస్థలుగా మార్చే అంశంపై మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 15,000 పైగా జనాభా ఉన్న గ్రామాలను పురపాలికలుగా మారుస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, సంగారెడ్డి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే పురపాలిక సంస్థల్లో 2 సంవత్సరాల వరకు పన్ను పెంపు ఉందని చెప్పారు కేటీఆర్. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు లోపల 167 గ్రామాలు ఉన్నాయని, వాటి భౌగోళిక పరిస్థితులు, జనాభాను బట్టి నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం.